శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి నవల 23వ భాగం. రచన శ్రీ ఇచ్చాపురపు రామచంద్రం గారు. నీ ప్రతి పనిని నేను అభినందిస్తున్నాను. నేనిప్పుడు యాభానగరం పోయి యువరాజుని కలుసుకుని అతను చెప్పేది వింటాను. తిరిగి వస్తూ నిన్ను కలుసుకుంటాను. మంచిది. యాభానగరం కాలినడకన పోవడం కంటే మా గుర్రాలలో ఒకదానినిస్తాను, దానిమీద వెళ్ళు అన్నాడు ధీరమల్లు. విజయుడు గుర్రం మీద యాభానగరం సురక్షితంగా చేరుకున్నాడు. ఈ ఒక్క నగరానికి సంబంధించిన ప్రశ్నకు సమాధానం తెలుసుకుంటే తాను చింతామణి గర్వం అణచి హింసాకాండను ఆపవచ్చు. ధీరమల్లు చెప్పిన వృత్తాంతంలో తన ప్రశ్నకి కావలసిన సమాచారం లభించలేదు అని ఆలోచిస్తూ నగర సరిహద్దులో నడుస్తున్న విజయుడికి ఎక్కడి నుంచో ఒక శ్రీకంఠం వినిపించింది. దానిని అనుసరించి పోగా ఒక కాళికాలయంలో విగ్రహానికి ఎదురుగా కురులు విడి వేలాడుతూ ఒక సుందరి చేతిలో కత్తి పట్టుకొని, దేవి, ఆనాడు నీ సమక్షంలోనే ధీరమల్లుతో యుద్ధం చేశాను. అతనికి ఓడి నా కురులు విడి జారాయి. ఏడాదిలోగా అతని శిరస్సును ఖండించడమో లేక అతన్ని భర్తగా పొందడమో జరగాలని, రెండూ కాని పక్షంలో నాకు నేనుగా వచ్చి నీకు బలి అవుతానని ప్రతిజ్ఞ చేశాను. గడువు ఈ రోజుతో పూర్తయింది. మేమా వీరుడి శిరస్సు ఖండించలేకపోయాం కనుక తల్లి, ఇదిగో నా శిరస్సును నీకు అర్పిస్తున్నాను, స్వీకరించు అని కత్తి ఎత్తి తనని తాను బలిచ్చుకోబోతుంటే విజయుడు ఆమె చూడకుండా విగ్రహం వెనుక దాక్కున్నాడు. సుందరి, తొందరపడకు. నీ శరీరం మీద, ఆత్మ మీద నీకు సర్వ అధికారాలు ఉన్నాయి. ప్రాజ్ఞురాలైన నువ్వు ధీరమల్లును వివాహం చేసుకుందుకు నీ తండ్రి అంగీకారం దేనికి? ఆత్మహత్య ధీరవనితల లక్షణం కాదు. ఇక్కడికి ఉత్తరంగా 25 యోజనాల దూరంలో ధీరమల్లు కుటీరం ఉంది. నేను పంపానని చెప్పు, అతని స్వీకరిస్తాడు అన్నాడు. కాళికాదేవి అలా చెప్పిందని ఆమె ఆత్మహత్య కార్యక్రమం విరమించి అమ్మవారికి నమస్కరించి, దేవి, నీ ఆజ్ఞ శిరస వహిస్తూ ఇప్పుడే పోయి ధీరమల్లుని కలుసుకుంటాను అని వెళ్ళిపోయింది. విజయుడు దేవి ముందుకు వచ్చి నిల్చొని, దేవి, నీ అనుగ్రహం ఉండబట్టి 4 ప్రశ్నలకు జవాబులు తెలుసుకోగలిగాను. 5వ ప్రశ్నకు జవాబు తెలుసుకుంటే కార్యక్రమం పూర్తయినట్లే. కానీ నేనా కపట బైరాగిని చింతామణిని జయించగలనా? ఇప్పటికే రాజకుమారి చేతిలో హతులై 1000 మంది రాజకుమారులు గతేమిటి? ఇది చెప్పి నాకు ఉత్సాహం కలిగించు తల్లి, లేకపోతే నేను నీ సన్నిధి వదిలిపెట్టను. ఎంతకాలమైనా సరే నీ సాన్నిధ్యంలో సత్యాగ్రహం చేస్తాను అని దీక్షతో కూర్చున్నాడు విజయుడు. అతని పట్టుదల దేవికి తెలిసిందే కనుక, విజయకుమార, నీ దీక్ష, నీ నిగ్రహం నాకు తెలుసు. నీలాంటి పరోపకార పారాయణుడు, అహింసా వ్రతుడు, త్యాగధనుడు, ప్రతిభాశాలి ఇంతవరకు పుట్టలేదు. నీకు నువ్వే సాటి. కుండిన నగరంలో నీ ప్రియురాలు నీ కోసం తీవ్రమైన పూజ చేస్తుంది. ఆమె పూజ సిద్ధించవలసిన సమయం ఆసన్నమవుతుంది. నువ్వు కపట బైరాగిని జయించగలవు. చింతామణిచే ఖండించబడిన శిరస్సులని వాటి మొండెములు కల గోతిలో వేసి నీకు భార్య కాబోయే శోభ ఆ గోతి మీద ఒక గుడ్డని కప్పి, జగన్మాత, నా పూజా ఫలంగా ఈ రాజకుమారులందరినీ సజీవులుగా చెయ్యి, జై మహాకాళి అనాలి. వెంటనే ఎవరి శిరస్సు వారి మొండానికి అతుక్కొని హతులైన రాజకుమారులందరూ సజీవంగా యువతలికొస్తారు. అది విని విజయుడు కళ్ళు విప్పాడు. తల్లి, నా జీవితం సార్థకమైంది. ఇక నేను కోరవలసిందేమీ లేదు అని ఎంతో ఉత్సాహంగా నగరం వైపు నడిచాడు. విజయుడు చేరుకునేటప్పటికీ రాజమందిరం చాలా అల్లకల్లోలంగా ఉంది. సుమబాల కనిపించడం లేదని కొందరు, కాళికాదేవికి బలి అయిందని మరికొందరు కంగారు పడుతున్నారు. లోనికి పోకూడదు, నీకు అనుమతి ఉందా, ఎవరివి అని కావలివారు అడ్డుపడితే రాజభవనంలో అందరూ కంగారు పడుతున్న సుమబాలని నేను చూశాను. యువరాజుని దర్శించి ఆ విషయం చెప్పాలనే వచ్చాను అన్నాడు.
వారతన్ని అశ్విని కుమార్ ముందర హాజరుపరిచి విషయం చెప్పారు. అతను తేజసింగుకి కబురు పంపి రప్పించగా అతను వచ్చి, ప్రభు, నా ఏకైక పుత్రిక అమ్మవారికి బలైపోయింది. నాకేది దారి? అవివేకిని, ఆమె కోరిక నిరాకరించాను అంటూ కంట తడి పెట్టుకుంటుంటే, యువరాజు అతనితో, కంగారు పడకు, ఈ పరదేశీ సుమబాలని ఎక్కడో చూశాడట, అడిగి తెలుసుకుందాం అన్నాడు. తేజసింగు కన్నీళ్లు తుడుచుకొని ఆదుర్దగా, అయ్యా, మీరెవరో భగవంతుడిలా ఉన్నారు. నా సుమబాలని చూశారా? ప్రాణాలతోనే ఉందా అని అడిగాడు. చూశాను. ప్రాణాలతో ఉంటే ఆమెని మీరేం చేయదలుచుకున్నారు? నా తల్లి లేని లోకం నాకెందుకండి? సంతోషంగా ఆమెను ధీరమల్లుకిచ్చి వివాహం చేసి ఆమె కోరిక తీరుస్తాను. అతను చేసుకోనంటే అడిగాడు విజయుడు. కాళ్ళ మీద పడి ప్రార్థిస్తాను. నా తప్పులు క్షమించమని వేడుకుంటాను. ధీరమల్లు మీ ప్రబల శత్రువు కదా. ఇప్పటి నుంచి అలా కాదు. అతన్ని అల్లుడిగా స్వీకరించి తల మీద పెట్టుకుంటాను. అతను చెప్పినట్లు వింటాను. నా సుమబాల బతకడమే నాకు కావాలి. అప్పుడు యువరాజు, మీ మాటల బట్టి చూడగా మా నగర విశేషాలు మీకు చాలా తెలిసినట్లుంది. మీరెవరు, ఏ దేశం అని విజయుడిని అడిగాడు. నా వివరాలు తరువాత తెలుసుకోవచ్చు. ముందర వీరి ఆరాటం తగ్గించండి అన్నాడు. వార్త తెచ్చిన నువ్వే వారి ఆరాటం తగ్గించాలి. సుమబాల ఎక్కడుంది? ఆమెను ఇక్కడికి తెప్పించే మార్గం, కర్తవ్యము ఏమిటి అన్నాడు. చెప్పండి బాబు, మా సుమబాలని మాకు చేర్చారంటే మీకు చాలా పుణ్యం ఉంటుంది అన్నాడు తేజసింగు. మీరిప్పుడు చెప్పిన మాటలకి కట్టుబడతారా? సుమబాలని ధీరమల్లుకిచ్చి వివాహం చేయడము, మీ తప్పులు క్షమించమని కోరడము, ఇక ముందు అతను చెప్పినట్లే నడుచుకోవడము, ఇవన్నీ నిజంగా జరిగేవేనా అడిగాడు విజయుడు. అక్షరాలా జరుగుతాయి, వాగ్దానం చేశాడు తేజసింగు. ఒక నమ్మకమైన నౌకర్ని పిలిపించండి అని అశ్విని కుమార్ని కోరి తాను ధీరమల్లు పేర ఉత్తరం రాసి సీలు వేసి ఆ భటుడికిచ్చి, ఇక్కడికి ఉత్తరంగా 25 యోజనాల దూరంలో ఉండే గుడిసెలో ఎవరుంటే వారికి అందజేయి అన్నాడు. ఉత్తరం అందుతుంది, మా సుమబాల ప్రాణాలతో తిరిగొస్తుందా అని అడిగాడు తేజసింగు. మీ అల్లుడితో సహా లక్షణంగా వస్తుంది, ధైర్యంగా ఉండండి. వాళ్ళొచ్చేలోగా పెళ్లి ప్రయత్నాలు చేయండి అన్నాడు విజయుడు. అంతకంటేనా? నువ్వు నా పాలిట భగవంతుడివే మహారాజా. పెళ్లికి బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేస్తాను, అనుజ్ఞ ఇవ్వండి అని మహారాజు అనుమతి పొంది విజయుడి పాదాలు కళ్ళకద్దుకొని వెళ్ళాడు తేజసింగు. అంతటి తేజసింగు కన్న మమకారానికి లొంగి ఎంత బేల అయిపోయాడా అని యువరాజు తనలో తాను ఆశ్చర్యపోయి, అయ్యా, తమరెవరో, తమదేవూరో, ధీరమల్లుతో పరిచయం ఎలాగో, ఈ నగరం రావలసిన అవసరమేమిటో వివరాలు సెలవివ్వండి అడిగాడు యువరాజు. విజయుడు తన కథంతా చెప్పి 5వ ప్రశ్నకు జవాబు కోసం 50 నగరమును వస్తూ తోవలో ధీరమల్లును కలుసుకున్నాను, అతనికి మిత్రుణ్ణి అయ్యాను అన్నాడు. తరువాత కాళికాలయంలో సుమబాలని చూడడము, ఆమె ఆత్మహత్య చేసుకోకుండా నివారించేందుకు తాను పన్నిన ఉపాయం చెప్పాడు. అశ్విని కుమారు, నీలాంటి త్యాగధనులు, దీక్షారతులు ఎవరూ ఉండరు. లోక కళ్యాణం కోసం నువ్వు చేస్తున్న కృషి ఎంతైనా గొప్పది. ఇంతకీ నువ్వు మా నగరంలో జవాబు తెలుసుకోవలసిన ఆ 5వ ప్రశ్న ఏమిటి అని అడిగాడు. అందుకు విజయుడు, శ్రీరామ పట్టాభిషేకము శివతాండవం చేసిన భక్తురాలిని మహర్షి కామించిన కారణం వల్ల ఆ ఇద్దరిని కారాగారంలో బంధించి వ్యభిచార నిర్మూలనకు పాటుపడిన దత్తాత్రేయ మహారాజు ఇంకా బ్రతికున్నాడా? భక్తురాలు ఎలా ఉంది? ఇది 5వ ప్రశ్న అని చెప్పడమేమిటి? తక్షణం బయలుదేరు, ఆ మహర్షి ఎక్కడున్నాడో చూపించు. వాడి తల 1000 ముక్కలు చేస్తే గాని నా మనస్సు శాంతించదు. వాడు ద్రోహి, మహాపాపి. వాడు చేసిన ఘోరమే మా తండ్రిగారి హృదయాన్ని జీవితమంతా పీల్చి పిప్పి చేసింది. వాడింకా 50 నగరం మీద, ప్రియురాలి మీద దృష్టి పెట్టుకునే ఉన్నాడన్నమాట. ఓరి కపట మహర్షి, నీ కంఠం కోసి ఆ రక్తంతో మా నాన్నగారి ఆత్మకి శాంతి కలిగిస్తాను అంటూ ఆవేశంలో ఎదుటెవరున్నది మరిచి చేతిలోని కత్తిని విసిరబోయాడు. విజయుడు అతన్ని శాంతపరిచి ఆ మహర్షి ప్రియురాలు గురించి చెప్పమని ప్రార్థించాడు.
అశ్విని కుమార్ ఆ వృత్తాంతం చెప్పసాగాడు. అప్పటికి నాకు 5 ఏళ్ల వయసు. మా అమ్మగారు చనిపోయారు. మా నాన్నగారు ఆమెని ప్రేమించినంత గాఢంగా ప్రపంచంలో మరెవరిని ప్రేమించి ఉండరు. అలాంటి ప్రేమ రాశిని కోల్పోయింది లగాయత్తు. మా నాన్నగారు ప్రాపంచిక భోగాలపైనే విరక్తి చెందారు. రాజ్యపాలనలో కూడా ఆయనకు ఆసక్తి లేకపోయింది. మళ్ళీ పెళ్లి చేసుకోమన్న ఆత్మీయులను కాదని సర్వహక్కులు సేనాధిపతి తేజసింగుకే అప్పగించి మంత్రిని సహాయకుడిగా ఉంచి తామెప్పుడు ఏకాంత మందిరంలో భక్తి మార్గంలో ఉండేవారు. ఈ నిజం తెలియని కొందరు ఆయనని వ్యసనపరుడని అపోహపడ్డారు కూడా. విద్వాంసులని రప్పించి పురాణాలు చెప్పించడం, భజనలు చేయించడం వారికి ఎక్కువ ఉత్సాహం కొలిపేవి. ఇలా ఉంటుండగా మా నగరానికి ఒక భక్త సమాజం వచ్చింది. స్త్రీ పురుషులు సుమారు 20 మంది భక్తులు హరికథలు చెప్పడము, భజనలు చేయడము చూసి నాన్నగారు వారిని రాజమందిరానికి ఆహ్వానించి తగు మర్యాదలు చేసి నగరంలో కొంతకాలం ఉండమని కోరారు. వారు అంగీకరించి అక్కడున్నంత కాలము శ్రీమద్ రామాయణమును హరికథారూపంలో చెబుతామన్నారు. నాన్నగారు అందుకు తగిన ఏర్పాట్లు చేయించారు. కోట ఆవరణలోనే ఒక ప్రత్యేక మందిరం నిర్మించి సీతారాముల విగ్రహాలను ప్రతిష్ఠింపచేసి ఒక శుభముహూర్తాన కథ ప్రారంభం చేయించారు. నిత్యము సాయంత్రం 6 గంటల మొదలు రాత్రి 10 వరకు ఆ కాలక్షేపంలో ఉండేవారు. ఒక హరిదాసు కథ చెబుతుంటే హంగుదారులు సంగీత వాయిద్యాలు వాయించేవారు. నగరవాసులు వేలాదిగా వచ్చేవారు. సమాజంలో వాళ్ళు హరిదాసుని మహర్షి అని పిలుస్తుండడంతో ఇతరులు అతని అని అలాగే అనేవారు. నడి వయస్సు, దట్టంగా పెరిగిన గడ్డం, జడలు కట్టిన జుత్తు, పట్టు పీతాంబరాలు, పూలమాలలు ధరించి ఉండేవాడు. మా ఆస్థాన గురువు వశిష్ఠులు ఇప్పటికీ ఉన్నారు. వేద శాస్త్రాలన్నీ చదివిన వారాయన. ఆయన తోబుట్టువు త్రిపురాంబ వితంతువు. బాల్యంలోనే భర్తని కోల్పోయి వేదాంత విషయాలు వినడం వల్లాంటి సత్కాలక్షేపంతో గడుపుతూ ఉండేది. అప్పుడప్పుడు మహారాజుల వద్దకు వచ్చి వేదాంత విషయాలు తెలుసుకునేది. 35 ఏళ్ల జీవితం గడిపిన త్రిపురాంబ శ్రీరామ సత్కథా కాలక్షేపంలో ఎక్కువ ఆసక్తి కలిగి అహర్నిశలు భక్త సమాజంతో కలిసి ఉండేది. మహర్షి కూడా ఆమె పట్ల ఎక్కువ ప్రీతి కలిగి తన శిష్యకోటిలో ఆమెకి ప్రముఖ స్థానం ఇచ్చాడు. ఒకనాడు వశిష్ఠుల వారు మా తండ్రితో, ప్రభు, భక్తి తత్వాన్ని అనాదరణ చేయడం కాదు, కానీ మా త్రిపురాంబ అస్సలు ఇల్లు పట్టకుండా ఎప్పుడు ఆ భక్త కూటంతోనే ఉంటుంది. ఇంట్లో నా భార్య రోగగ్రస్తురాలై ఉంది. పిల్లలకి సంరక్షణ జరిగేది దిక్కులేదు. త్రిపురాంబ ఇంటి ముఖం చూడకపోతుండడంతో నిత్యకృత్యాలే జరగడం లేదు అన్నారు. మన నిత్యకృత్యాల కోసం మరొకరి మనశ్శాంతి చెడగొట్టడం ఏమంత మంచి పని? నా విషయమే చూడండి గురుదేవ. రాజ్యాంగ విషయాలపై కానీ ఇతర భోగ భాగ్యాల మీద కానీ ప్రయత్నించిన మనసు మళ్ళదు. భక్తి ధ్యానంలో మునిగిన వారికి ఇతర ప్రపంచం కనపడదు. తమరు సాగుబాటు కల ప్రభువులు. తమకెలా ఉన్న రాజ్యపాలన ఆగదు. మా కుటుంబం పరిస్థితులు అలాంటివి కాదు కదా. కాకపోవచ్చు. భర్త సుఖాన్ని ఎరగని ఆ పడుచు భక్తి మార్గంలో పడినందుకు మనం సంతోషించాలి, కానీ ఆమె సన్మార్గానికి అడ్డు తగలడం మంచిది కాదని నా ఉద్దేశం. దాంతో వశిష్ఠుల వారు ఇంకేమీ మాట్లాడకుండా వెళ్ళిపోయారు. మహర్షితో జరిగించబడుతున్న కథా కాలక్షేపానికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకి పెరగసాగింది. శ్రీరాముడి జననం నుంచి పట్టాభిషేకం వరకు కథ చెప్పడానికి సంవత్సరం పట్టింది. ఏ సందర్భానికి ఆ ఉత్సవం జరిపిస్తూ సాగింది కథ. ఆనాడు ఆఖరి దినం శ్రీరామ పట్టాభిషేకం గానం చేయబడుతుంది. త్రిపురాంబ భక్తి పారవస్యంతో తాండవించడం మొదలుపెట్టింది. అలా భక్తి పరవశంతో తాండవం చేయడం కొత్తేమీ కాదు. ఆమె తాండవం చేసి చేసి అలిసి మూర్ఛతో కింద పడిపోతుంటే హరిదాసు ఆమెని తన 2 చేతుల మీద ఆనించి పట్టుకున్నాడు. ఆమె అతని హృదయం మీద వాలిపోయింది. అతను ఆమె చెవిలో జపం చేశాడు. అది తారకమంత్రమని అందరూ అనుకున్నారు. అతను ఎంత గొప్ప గురువైనా, ఆమె ఎంత శిష్యురాలైనా, అతను ఎంత భక్తుడు, ఆమె భక్తురాలు అయినా వేలాదిగా జనమున్న సభలో
ఒక పురుషుడు స్త్రీని అలా హృదయానికి హత్తుకొని పట్టుకోవడం సభ్యత కాదని కొందరు ప్రముఖులు విమర్శించి మహారాజుతో అన్న ఎలాంటి చర్యలు తీసుకోబడలేదు. మరునాడు రోగగ్రస్తురాలై కూడా వశిష్ఠుల వారి భార్య కోటకు వచ్చి మహారాజును దర్శించి, ప్రభు, తమతో ఒక రహస్య విషయం గూర్చి మాట్లాడాలని వచ్చాను అంది. 13 వాడిని నేను. చేరువలో మంచం మీద పడుకొని ఉండడం బట్టి ఆమె సందేహిస్తుందేమో అని. పర్వాలేదు కుర్రాడు, సందేహించకుండా చెప్పు అన్నారు నాన్నగారు. త్రిపురాంబ గర్భం ధరించింది ప్రభు. ఈ అవమానం వల్ల మేము ఆత్మహత్య చేసుకోవడం కంటే మార్గం లేదు. తమ గురువులు మా కుటుంబము మీకు తెలియనివి కావు అన్నది. నాయనగారు ఆ మాట వినేసరికి విభ్రాంతులయ్యారు. కొంతసేపటికి వరకు ఆయన నోట మాట రాలేదు. ఎవరు చెప్పారు, ఎలాగో అడిగారు. ఎవరో చెప్పడం ఎందుకు ప్రభు, ఆమె 3 మాసాల నుంచి ఇంటి ముఖం పట్టలేదు. రాత్రింబగళ్ళు భక్త సమాజంలోనే మకాం పెట్టేసింది. నిన్న వాంతులు అవుతున్నాయని ఇంటికొచ్చింది. ఆడవాళ్ళ విషయం ఆడవాళ్ళకి తెలుస్తుంది లేండి. ఇప్పుడు ఆమెకి 5వ మాసం. నేను ఆయన నిలదీసి అడిగితే ఏమీ చెప్పకుండా మళ్ళీ భక్త సమాజానికి పోయింది. ఇది మీకు చెప్పడానికి మా వారికి ముఖం చెల్లలేదు. కుటుంబం గౌరవం గంగపాలవుతున్నప్పుడు అభిమానం పడి ఏం ప్రయోజనమని మాకు పోషకులైన తమకు చెప్పుకుందామని ఇలాంటి పరిస్థితిలో కూడా వచ్చానండి అంది. ఏం చెప్పాలో తెలియక కాబోలు మా నాయనగారు మౌనం వహించారు. వితంతువు గర్భం ధరించడం తమ రాజ్యంలో ఎప్పుడైనా ఉందా? అందులోనూ అగ్నిహోత్రం లాంటి మా కుటుంబంలోనా? ఇప్పుడు మా కర్తవ్యమేమిటి? ఆలు మగలం ఇద్దరము ఉరిపోసుకు చావడం కంటే గత్యంతరం ఉందా అని ఏడవసాగింది ఆవిడ. ఏడవకండి, మీ కుటుంబ గౌరవం చెదరకుండా నేను చూస్తాను. మీరు వెళ్ళి స్థిమితంగా ఉండండి. నిజానిజాలు తెలుసుకుని కర్తవ్యం ఆలోచిస్తాం అని మహారాజు చెప్పడంతో ఆమె వెళ్ళిపోయింది. మహారాజు తేజసింగుకి కబురంపి విషయం చెప్పారు. అది విని అతను హరిహరి అంటూ చెవులు మూసుకున్నాడు. ఈ పాపకార్యం ఎవరి వల్ల జరిగిందో తెలుసుకుని దండించవలసి ఉంది. ఈ రాజ్యంలో ఇకనైనా వ్యభిచారం జరగకుండా కట్టడి చెయ్యి. వ్యభిచరించిన వారికి జీవిత ఖైదు విధించబడుతుందని దండోరా వేయించు. త్రిపురాంబ విషయంలో నువ్వు స్వయంగా పూనుకొని రహస్య పరిశోధన చెయ్యి. ఆ పాపిని బంధించి తీసుకురా. వశిష్ఠుల వారి కుటుంబ గౌరవం చెడకుండా కాపాడవలసిన బాధ్యత మన మీదుంది అన్నారు రాజుగారు. చిత్తం, రేపీ పాటికి విషయం తెలుసుకుని మనవి చేస్తాను ప్రభు అని తేజసింగు వెళ్ళాడు. కొద్దిసేపటిలోనే మంత్రి వచ్చాడు. ప్రభు, అత్యవసర సందర్భం వచ్చి తమ ప్రశాంతతకు భంగం కలిగించవలసి వస్తుంది, క్షమించండి. ఏమిటా అత్యవసర కార్యం? తమరు ఆహ్వానించి అధిక గౌరవంతో చూస్తున్న భక్త సమాజం గురించి చాలా చెడ్డగా వింటున్నాం. భక్త సమాజం గురించా? చిత్తం, ముఖ్యంగా ఆ మహర్షి గురించి. భక్తుడని పేరు మోపిన అతని జీవితంలో రహస్యంగా చాలా కుళ్ళు ఉందని తెలుస్తుంది. అతను ఎక్కడెక్కడో నేరాలు చేసి ఈ వేషంలో మన రాజధాని చేరి ఉంటాడని మన గూఢచారులు అనుమానిస్తున్నారు అన్నారు. ఒకసారి ఆగి, వశిష్ఠుల వారి వితంతు సోదరి గర్భవతి అయిందన్న విషయం నగరమంతటా అలజడి కలిగిస్తుంది. అంతేకాదు, వారి కుటుంబాన్ని బహిష్కరించేందుకు కుల పెద్దలందరూ యోచన చేస్తున్నారు. అతని వితంతు సోదరి నేరం చేస్తే శిక్ష అతనికెందుకు అడిగారు రాజుగారు. కుటుంబంలో ఎవరు తప్పు చేసినా ఆ తప్పుకి కుటుంబాన్ని అంతటినీ శిక్షించడం దేశాచారం. సరే, విషయ నిర్ధారణకు తేజసింగు పూనుకున్నాడు. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో అని మంత్రిని పంపేశారు రాజుగారు. మర్నాటి ఉదయం మా నాయనగారు జపం చేసుకుంటుండగా తేజసింగు 2 ఖైదులను భటుల చేత బంధింపబడిచేసి తీసుకొచ్చాడు. ఆ స్త్రీ పురుషులని త్రిపురాంబ మహర్షిగా గ్రహించారు నాన్నగారు. రాగానే, ప్రభు, గత రాత్రి నేను మారువేషంతో భక్త సమాజంలో ఒకడినై సంచరించి విషయమంతటిని తెలుసుకున్నాను. నర్షి, మహా, సింహ వాళ్ళ నగరాలలో నేరాలు చేసి హరిదాసుగా భక్త సమాజాన్ని వెంటబెట్టుకొని మన నగరం చేరిన ఈ మహర్షి మోసగాడు. ఇక్కడ చేరిన మొదటి వారంలోనే వశిష్ఠుల వారి సోదరిని మోహించి అప్పటి నుంచి ఆమెతో అవినీతి సంబంధం కలిగి ఉన్నాడు. ఇతని వల్లనే ఈ నీచురాలు గర్భం దాల్చింది.
ప్రభువులు విచారించి నేరస్తులకి శిక్ష విధించండి అన్నాడు తేజసింగు. మా సేనాధిపతి చెప్పిన దానికి విరుద్ధంగా మీరేమైనా చెప్పవలసి ఉందా? త్రిపురాంబ తలెత్తలేదు. మహర్షి మాత్రం సేనాపతి చెప్పిందంతా వాస్తవమే, నన్ను క్షమించి వదిలిపెట్టవలసిందని ప్రార్థిస్తున్నాను అన్నాడు. నీచుడా, మహాభక్తుడిలా నటించి ఇంత నీచ కార్యానికి కొడంబడిన నిన్నెవరు క్షమిస్తారు అని మహర్షిని నిందించి, తేజసింగు ఈ పాపులిద్దరినీ యావజ్జీవ ఖైదులుగా ఉంచు. అంతేకాదు, ఈ రాజ్యంలో వ్యభిచారమన్నది జరగకూడదు. ఇలాంటి వ్యభిచార నేరం చేసిన వారికి ఇదే శిక్ష. వ్యభిచార పిశాచాన్ని కూకటి వేళ్లతో నిర్మూలించవలసిన బాధ్యత పాలకులది. ఈ నీచుల్ని నా కళ్ళకు ఎదుట నుంచి తక్షణం తొలగించు అని తేజసింగుని ఆజ్ఞాపించారు. ఈ సమాచారం తెలిసిన కొద్ది రోజుల్లోనే వశిష్ఠుల వారు ఆయన భార్య వచ్చి గోలున ఏడుస్తూ, ప్రభు, ఇల్లు పట్టకుండా భక్త సమాజాన్ని పట్టుకొని ఏడుస్తుంది స్వామి. ఈమెను తమతో లోగడ మనవి చేసుకున్నాను. ఈ కులటని నిజమైన భక్తురాలనుకొని ఆమె కంతరాయం కలిగించవద్దన్నారు. తమ మాటకు విరుద్ధంగా ప్రవర్తించలేక మేము ఊరుకున్నాం అన్నారు. అప్పటికే ఆమె శీలం చెడి ఉంది అన్నారు రాజు. తమరా నీచులకి తగిన శిక్ష విధించారు. అందుకు మాకు సంతోషంగా ఉంది. కానీ ప్రభు, కుల పెద్దలు మాకు ఆంక్ష విధిస్తామంటున్నారు. మేము ఆంక్ష అనుభవించవలసిందేనా అని వశిష్ఠుల వారి భార్య నెత్తి బాదుకొని ఏడ్చింది. అపరాధి శిక్షించబడ్డాక కులపెద్దలు మీకు ఆంక్ష విధించడం దేనికి? ధర్మప్రభువులు కనుక తమరు న్యాయం నిర్ణయించగలిగారు. కులపెద్దలక విచక్షణా జ్ఞానం ఉన్నట్లు లేదు అని వశిష్ఠుల వారు అనగా, ఆయన భార్య, ప్రభు, ఆ కులట పాపిష్టి గర్భానికి విచ్ఛిన్నం కలిగించకూడదా అడిగింది. చీచి, నా రాజ్యంలో భ్రూణహత్యలు శిశుహత్యలు కూడానా? భరించలేను. అలాంటి మాటలు నాకు చెప్పకండి అన్నారు రాజు చెవులు మూసుకొని. వెళ్ళండి, కుల పెద్దలను రావించి నేను మాట్లాడతాను. ఏ నేరమూ చెయ్యని మీకు ఆంక్ష విధించడం న్యాయం కాదని చెబుతాను అన్నారు. ఆ దంపతులు వెళ్ళిపోయారు. తేజసింగు కపట మహర్షిని త్రిపురాంబనే కాకుండా మహర్షితో అతనికి హంగుదారులుగా ఉన్న భక్త సమాజ సభ్యులు 20 మంది స్త్రీ పురుషులతో సహా ఖైదు చేయించాడు. మా నాయనగారు వశిష్ఠుల కుల పెద్దలను రప్పించి వారితో వాదించి ఆ దంపతులకి బహిష్కరణ లేకుండా చేశారు. 3-4 నెలల అనంతరం త్రిపురాంబ జైలులోనే ఒక ఆడ శిశువుని కంది. తేజసింగు ఆ శిశువుని చంపేయాలనుకున్న నాన్నగారందుకు సమ్మతించలేదు. యాభానగరం వశిష్ఠ సోదరి అయిన త్రిపురాంబకి భక్త సమాజ నాయకుడైన మహర్షికి జన్మించిన ఈ బిడ్డను ఎవరైనా నిరాక్షేపణంగా పెంచి పెద్ద చేయవచ్చు అన్నారు అని మా నాయనగారు స్వదస్తూరితో రాగి రేకుపైన రాసి సంతకం చేసి దానినొక తావీదులో ఇమడ్చి శిశువు మెడలో కట్టవలసిందని, ఆ శిశువుని మరో దేశం తీసుకుపోయి సంతానహీనులైన వారెవరికైనా ఇచ్చేయడం కానీ లేక ఒక పెట్టెలో ఆ శిశువు నుంచి దానిని సముద్ర గర్భంలో వేయడం కానీ జరగవలసిందిగా ఆజ్ఞాపించారు. తరువాత 10 ఏళ్ళు కాలగర్భంలో కలిసిపోయాయి. మహర్షి, త్రిపురాంబ మొదలైన వారంతా కారాగారంలో శిక్ష అనుభవిస్తూనే ఉన్నారు. ఒకనాటి రాత్రి కారాగృహం నుంచి గంట వినిపించింది. సైనిక దళాలు కారాగారం పోయి వాకప్ చేయగా చెరసాలలోని మహర్షి తప్పించుకుపోయాడని తెలిసింది. సైనికులు 4 వైపులా పరిగెత్తినా దొరకలేదు. మరునాడు కారాగృహాధికారులు తమ పరిశోధన ఫలితాన్ని ఇలా విన్నవించారు. ప్రభు, ఒక్క మహర్షి తప్ప మిగిలిన వారందరూ అలాగే ఉన్నారు. దీనిలో రక్షకభటుల అశ్రద్ధ కానీ కారాగృహ శాఖవారి పొరపాటు కానీ ఏమీ లేదు. రాత్రి మహర్షి కడుపు నొప్పి అనగా మామిడి తోటలో కూర్చోమని 2 భటులు కాపలాగా ఉన్నారట. అడుగుల చప్పుడైనా వినిపించలేదట. కూర్చున్నవాడు అలాగే మాయమయ్యాడు. సైనిక దళాలు ఎంత వెతికినా దొరకలేదు. నేరం దొరకలేదు కనుక రక్షకభటులని కానీ కారాగృహ శాఖవారిని కానీ శిక్షించలేక ఆ విషయం అంతటితో వదిలేశారు. నాటికి నేటికి ఆ దొంగ మహర్షి కనపడలేదు. కానీ వాడి మూలాన రాజధానిలో
ఒక్క వ్యభిచార నేరం కూడా జరగని మాట నిజం. విజయకుమార ఆ మహర్షే చింతామణి దగ్గర చేరి తన ప్రశ్నల ద్వారా ప్రియురాలి సంగతి తెలుసుకోవాలనుకుంటున్నాడని ఈ పాటికి నీకు అర్థమై ఉంటుంది. ఆ మహారాజు చనిపోయినా వారి సంతతి ఉంది. వాడు మా రాజ్యంలో మళ్ళీ అడుగు పెట్టకుండా ఉంచేందుకు మేమున్నాం. వాడుండే రాజ్యానికి తోవ ఎటో చెప్పు. వాడి శిరస్సు ఖండించి మా నాయనగారు చేయలేకపోయిన పని నేను చేసి వారి ఆత్మకి శాంతి కలిగిస్తాను అంటుంటే పరిచారకుడు ధీరమల్లుని సుమబాలని అక్కడికి తీసుకొచ్చాడు. వారు అశ్వినీకుమారికి విజయకుమారికి నమస్కరించారు. అయ్యా, నేను పుత్రికా శోకం వల్ల జన్మాంత క్షీణించిపోకుండా నాకు పుత్రికాభిక్ష పెట్టిన నీ ఉపకారాన్ని జన్మ జన్మలకి మర్చిపోను. మిగిలిన శుభకార్యం కూడా నీ చేతుల మీదే జరగాలి అంటూ తేజసింగు సంతోషంతో విజయకుమార్ చేతులు పట్టుకున్నాడు. మిత్రమా, నా లేఖ నాదరించి సుమబాల సహితంగా వెంటనే వచ్చినందుకు చాలా సంతోషం. అదే గౌరవం నా మీద ఉంచి నిన్ను వలచిన ఈ మోహనాంగిని చేపట్టి తేజసింగుకి అల్లుడవై ఈ రాజ్యానికి ఆప్తబంధువు అవ్వాలని ఆశిస్తున్నాను అంటూ విజయుడు ముందుగా కాబోతున్న మామ అల్లుళ్ళ చేతులు తరువాత ప్రేయసీ ప్రియుల చేతులు కలిపాడు. ధీరమల్లు చెప్పబోయే మాటలు నేనే చెబుతున్నాను. ఇక నుంచి తేజసింగు కేవలం సైనికాధిపతిగానే ఉంటాడు. ధీరమల్లు నాకు ప్రియమంత్రిగా ఉండి రాజ్యపాలన సక్రమంగా జరిగేలా చూస్తాడు. ఇది నీకు సమ్మతమేనా? తేజసింగు నమస్కరించి, ప్రభు, నాకిక సైన్యాధిపతి పదవి లేకపోయినా కూడా ఎలాంటి విచారము ఉండదు. పరమానందంగా విశ్రాంతి తీసుకుంటాను అన్నాడు. అందుకు విజయకుమార్, వయసులో ఉన్నవారికి విశ్రాంతి పనికిరాదు, దేశానికి సేవ చేయవలసిందే అన్నాడు. ఈ సందర్భంలో నాదొక మనవి. నేనింతవరకు శ్రీమంతుల నుంచి దోచుకున్న ధనం అనేక కోట్లు ఉంది. తేజసింగు దగ్గర కూడా అంత ఉంటుంది. 2 మొత్తాలు ఏకం చేసి కూడు గుడ్డలు లేనివారికి వినియోగించవలసి ఉంది అని ధీరమల్లు అనగా, అశ్వినీకుమార్, ఈ క్షణం నుంచి నువ్వు సుమబాలకి భర్తవే కాకుండా యాభానగరానికి ప్రధానమంత్రివి. రాజ్యపాలనని ఖజానాని శాసించగల అధికారం నీది. నేను నామమాత్రంగా ఉంటాను. ప్రజాక్షేమము ప్రభుక్షేమము నీ బాధ్యతలే అన్నాడు. ఆ మాటకి అందరూ సంతోషించారు. ప్రభు, ఈ ధీరమల్లుతో యుద్ధం చేసినప్పుడు విడిన వేణీబంధం అలాగే ఉంది అని సుమబాల అనగా, ఏ వీరుడి చేతులు నీ కురుల ముడి విడడానికి కారణమయ్యాయో ఆ చేతులే ముడి వెయ్యాలని అంతే కదా చెల్లి అన్నాడు విజయుడు. ఆమె సిగ్గుతో తల వంచుకుంది. ధీరమల్లు చిరునవ్వు నవ్వుతూ ఆమె కేశాలను స్వహస్తాలతో ముడివేశాడు. ఆమె ముఖంలో తృప్తి నిండింది. అపరంజిపల్లెలోని తన ఆత్మీయులని, పాతాళ మందిరాలలో కల తన పరివారాన్ని రప్పించుకున్నాడు ధీరమల్లు. అందరూ ఎంతో ఆనందించేలా వైభవంగా వివాహ వేడుకలు జరిగాయి. అప్పుడు అశ్వినీకుమార్ తేజసింగుని పిలిచి విజయకుమార్ వృత్తాంతం చెప్పి కపట మహర్షి మీద కసి తీర్చుకుందుకు కుండిన నగరం పోతున్నాను. ధీరమల్లు ఆజ్ఞలకు లోబడి పరిపాలన సాగించు. మెల్లగా ధీరమల్లుకు మా ప్రయాణం సంగతి చెప్పు అన్నాడు అశ్వినీకుమార్. విజయకుమారులిద్దరూ గుర్రాల మీద అశ్వినీకుమారు విజయకుమారులు ఇద్దరూ గుర్రాల మీద బయలుదేరారు. చింతామణి ప్రశ్నలకు జవాబు చెప్పడం సాధ్యం కాదని రాజలోకం అంతటికీ అర్థమయ్యింది. అందుచేత ఆ ప్రయత్నానికి పూనుకోలేదు. అనవసరంగా చింతామణి కత్తికి ఎందుకు బలి కావాలని విరమించుకున్నారు. చింతామణి వ్రతం పూర్తయ్యేదెలాగో ఎవ్వరికీ అర్థం కాలేదు. 7 రోజుల నుంచి శోభాదేవి ఉపవాస దీక్షలో ఉండి దేవికి పూజ చేస్తుంది. 21 రోజులు చేయవలసిన వ్రతమది. వ్రతదీక్షలో ఉన్న నిత్య విధులను నిర్వర్తిస్తూనే ఉంది. గురువులకి ఆహారం అమర్చడం, చింతామణికి అలంకరణ మొదలైనవేవి మానలేదు. గురువుకి వడ్డన చేస్తూ చేరువలోనే నిలబడి ఉంది శోభ, నీ పూజకి ఇంకెన్ని రోజులుంది? 14 రోజులు స్వామి. కఠినోపవాసాలతో ఈ పూజ ఎందుకు చేస్తున్నట్లు? నీ పెళ్ళికా నీ దేవి పెళ్ళికా? ముందు నా దేవి చింతామణికి పెళ్ళి కావాలి, ఆ పైన నా విషయం అన్నది. అయితే చింతామణికి శీఘ్రంగా పెళ్ళవ్వాలని అన్నమాట నీ పూజలు.
1000 మంది రాజకుమారులయ్యారు. ఆ పైన ఎవరూ రావడం లేదు. స్వామి వస్తారు. చింతామణికి ఆ చిరకాలంలోనే పెళ్ళి అవుతుంది. ఏమో సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ ఆమె ప్రశ్నలకు జవాబు చెప్పగలవారు ఒక్కరూ రావడం లేదు. నిట్టూర్చింది శోభ. సత్ఫలితాలనిచ్చే వ్రతం అంత తేలికగా ఉండదు. అర్హత గల వరుడి కోసమే ఇంత ప్రయత్నం. కొంతకాలానికైనా ఆమె ప్రశ్నలకు బదులు చెప్పి ఆమెను వివాహమాడగల రాజకుమారుడు లభిస్తే నువ్వు కూడా అలాంటి వ్రతమే పూనాలి. నీకు కూడా అలాంటి కఠినమైన ప్రశ్నలు ఇస్తాను అన్నాడు. శోభ గుండెలు దడదడలాడాయి. వద్దులేండి స్వామి, రాజకుమారి పెళ్ళికి అవసరమయ్యేంత పెద్ద ప్రయత్నం నా పెళ్ళికి అవసరం ఉండదు. నేనొక సామాన్య చెలికత్తెను అన్నది. అయినా సౌందర్యంలో మీ రాణిని మించి ఉంటావు. నీ యవ్వన సౌందర్యాలకి తగిన వరుడు రావద్దు అన్నాడు. నా అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది. నా గురించి గురువులకేమీ శ్రమ వద్దండి అన్నది. బాలమహర్షి ఆమె వైపు తీక్షణంగా చూశాడు. భయంతో ఆమెకు వణుకు వచ్చింది. అక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుండుననుకుంది. కానీ ఆయన భోజనం ఇంకా పూర్తి కాలేదు. అదృష్టవశాత్తు చింతామణి అక్కడికి రావడం వల్ల శోభకి ధైర్యం వచ్చింది. దేవి, గురువులకేం కావాలో చూస్తావా? అమ్మగారి దగ్గర దీపముందో లేదో చూసొస్తా అన్నది. పోయిరా అక్క, గురువుల దగ్గర నేనుంటా అంది చింతామణి. బాలమహర్షి గుడ్లెర్ర చేసి చేస్తున్న భోజనం వదిలేసి చేతులు కడుక్కొని వేగంగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. గురువుల కోపానికి కారణం తెలియక తొట్టుపాటు పడి తాను అతని వెంట నడిచింది. కొంచెంసేపు మౌనంగా అతనికి ఎదురుగా నిలిచింది. గురుదేవా, మా అపరాధం ఏమైనా ఉంటే క్షమించండి వేడుకున్నట్లు అడిగింది చింతామణి. నీ ప్రశ్నలకు జవాబు చెప్పవలసిన అవసరం మాకు లేదు. నువ్విక వెళ్ళవచ్చు. అతని తీక్షణతకు భయపడి ఆమె అక్కడి నుంచి వెళ్ళక తప్పింది కాదు. శోభ దగ్గరికి వచ్చి పూజా ద్రవ్యాలు సర్దుతున్న ఆమెను గురువుగారు భోజనం చేయకుండానే లేచిపోయారు. వారికంత కోపం ఎందుకు వచ్చింది శోభ అని అడిగింది. భోజనం వదిలి వెళ్ళారా? ఆశ్చర్యపడింది ఆమె. వారికెప్పుడూ ఇంత ఆగ్రహం రాలేదు. వారిని నువ్వేమైనా ప్రశ్నించావా? నేనేమీ ప్రశ్నించలేదు. ఎన్నడూ లేనిది ఇవాళ వారే తమంత తాముగా పలకరించారు అంటూ తమ మధ్య జరిగిన సంభాషణంతా వివరించింది. అది విని, నువ్వు నాలాగే గురువుల ప్రశ్నలకు జవాబు చెప్పగల వరుణ్ణే పెళ్లి చేసుకోవడానికి అంగీకరించలేదని వారు ఆగ్రహించి ఉంటారు. అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరమే మేలు కదా అన్నది. నిజమే. అయినా నా పెళ్ళికి అంత పెద్ద ప్రయత్నం దేనికి? తల్లిదండ్రులు లేని అనాథని, అంతఃపురంలో ఊడిగం చేసుకోవలసిన దాసిని. నీ దయ ఉంది కనుక తోబుట్టువులా చూసుకుంటున్నావు. అలాంటి నా పెళ్ళికి మళ్ళీ రాజపుత్రులకు బలి కావాలా? జరిగిన హింసాకాండ చాలదు. చింతామణి ఏమీ అనలేదు. గురువులకు ఆగ్రహం కలుగుతుందేమోనని నువ్వు పట్టిన ప్రతిజ్ఞకి, ఇంతకాలం నుంచి పడుతున్న కష్టాలకి ఫలితం చూస్తున్నాంగా అన్నది శోభ. అలా అనకు శోభ, వారేమీ నన్ను నిర్బంధం చేయలేదు కదా. నేనే అంగీకరించాను. వారు అలా మాట్లాడుకుంటుంటే ఒక పరిచారక వచ్చి కీర్తికాములు వేంచేస్తున్నారు అంది. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.